ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ అనేది ఎవరికైనా కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కదా. రాజధాని ఎలాంటి కూడా అనే మాట చాలా పెద్ద మాట కదా. సో దాని నుంచి బయటకు రావాలంటే అంత ఈజీ కాదు కదా. సో యాజ్ ఏ ఫ్రెండ్ కింద మీతో ఏం చెప్పుకున్నాడు, మీరేం చెప్పారు? కొన్ని పర్సనల్స్ ఉంటాయి, మేము ఇద్దరు సీరియస్ ఉంటాం. బట్ నాకేమనిపించిందంటే ఇప్పుడు ఈ అమ్మాయి అని చెప్పింది కదా, అంటే అందరికన్నా ముందు నేనే చూశాను, నేనే డబ్బులు పెట్టాను. ఎప్పుడన్నా అసలు ఈ క్యాండిడేట్ని ఎప్పుడన్నా కలిసారా? ఆయనతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూసారా అసలు? సరే చూసాను కానీ బట్ సో మరైతే ఈ సినిమా టీజర్ చూస్తే, ట్రైలర్ చూస్తే దాంట్లో ఇలా పెట్టగానే కప్పు తీసుకొచ్చి ఇలా పెట్టేస్తున్నారు. రియల్ లైఫ్లో నిజంగా జరుగుద్ది అది? బయట అలాగే చేయలేం కదా, సరే అక్కడనే చేద్దామని. మరి ఆ సీన్ చూసిన తర్వాత ఇంట్లో రియాక్షన్ ఏంటి? ఒకసారి అడుగు చూద్దాం ఎలా ఉంటుందో అని ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా. ఒకసారి అడిగి ట్రై చేయండి. సైకోలా కొడగలరా మరి ఇలా ఉన్నారంట మీరు. హై హలో, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఇన్నాళ్ళు ఒక మంచి యాక్ట్రెస్గా మనల్ని అందరినీ అలరించిన సమంత గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారి శుభం అనే సినిమా చేశారనమాట. ఆ శుభం అనే సినిమాలో 6 ఒక మంచి యంగ్, ఎనర్జెటిక్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ని పరిచయం చేయబోతున్నారు. సో వాళ్ళలో ఒక టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఆయన శ్రీనివాస్ గౌరెడ్డి. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. శ్రీనివాస్ గౌరెడ్డి గారు ద డైరెక్టర్ అని మాకు తెలుసు. ఏంటి డైరెక్టర్లు అందరూ కూడా యాక్టర్లోకి వెళ్ళిపోతారు అంటే యాక్టింగ్ ఈజీ అనా, లేకపోతే యాక్టింగ్ ప్యాషన్తో వచ్చి డైరెక్టర్ అనుకోకుండా డైరెక్టర్ అయ్యారు ఏంటి? ఈ మధ్యన డైరెక్టర్లు అందరూ కూడా యాక్టర్లు అయిపోతున్నారు. అంటే లైక్ అది అంటే అయిపోవాలనుకుంటే కూడా జరగదు. బట్ కొన్ని పరిస్థితుల్లో సడన్గా కలిసి వచ్చి లేదంటే అవతల నుంచి కనెక్టివిటీ ఏదైనా దొరికితేనే అవుతున్నారు. సో నాకైతే పర్టికులర్గా నేను కుమార్ శ్రీమతి రైటింగ్ వెళ్ళాను, ఆ సిరీస్ రైట్ చేశాను అనమాట. అప్పుడు అనుకోకుండా స్వప్న గారు, అవసరాల శ్రీనివాస్ గారి ద్వారా చేశాను. దాని నుంచి ఇది వచ్చింది అనమాట. ఓకే, ఆ సినిమాలో చూసి పిలిపించారు. అది మీకు ఆడిషన్ కింద ఉపయోగపడింది ఆ సినిమా. అది మంచి పేరు వచ్చింది. ఇంకా దాని తర్వాత వీళ్ళు పిలిచారు. వీళ్ళు ఊరికి తీసుకోలేదు, వీళ్ళు ఆడిషన్ చేశారు. సో దాని నుంచి ఊరికి ఎందుకు తీసుకుంటారు? మీరు గట్టిగా ఛార్జ్ చేస్తారు కదా, దాని ఉంటుంది కదా. ఎందుకంటే 2 సినిమాలు డైరెక్ట్ చేస్తారంటే ఊరికి ఉండదు కదా. సో మరైతే ఈ సినిమా టీజర్ చూస్తే, ట్రైలర్ చూస్తే దాంట్లో ఇలా పెట్టగానే కప్పు తీసుకొచ్చి ఇలా పెట్టేస్తున్నారు. రియల్ లైఫ్లో నిజంగా జరుగుద్ది అది? మీకు తెలియదండి, నిజంగా జరుగుద్దా అంటున్నా. జరగదు కదా, ఇంపాసిబుల్. మరి అంత ధైర్యంగా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు? సినిమాల్లో బయట అలాగే చేయలేం కదా, సరే అక్కడనే చేద్దామని. మరి ఆ సీన్ చూసిన తర్వాత ఇంట్లో రియాక్షన్ ఏంటి? ఒకసారి అడుగు చూద్దాం ఎలా ఉంటుందో అని ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా. ఒకసారి అడిగి ట్రై చేయండి. మేము చేయంగా తెలుసు కదా ఏం జరుగుద్దు. సో మరి సినిమా చూసుకున్నారు కదా, ఎలా అనిపించింది ఏంటి? ఎలాంటి హై ఇచ్చింది మీకు? సినిమా సూపర్ హిట్ సినిమా. ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేస్తారు. మౌలిక కదా అసలు, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ సమ్మర్లో ఫ్యామిలీ అందరూ వస్తే సరదాగా కూల్ అయ్యి ఎంటర్టైన్ అయ్యి సమ్మర్ని మర్చిపోయి బయటకు వెళ్తారు. అంటే ఇప్పుడు సమంత గారి ప్రొడక్షన్ అనగానే మీరు అంటే ఓకే అనుకున్నారా, లేదంటే కథ నచ్చిందా మీకు? లైక్ ఫస్ట్ సమంత గారు అనగానే, ఎందుకంటే సమంత గారు అనగానే చేయాలా అనుకున్నాను నేను. ఎందుకంటే లైక్ ఒక హీరోయిన్గా అంత సక్సెస్ అయ్యి, అంత సక్సెస్ఫుల్ లేడీ అయ్యి సడన్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అనగానే, అంటే మనకు రీసెంట్ టైంలో ఏ లేడీ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది, అది హీరోయిన్ ప్రొడక్షన్ చేయడం అనేది మనం చూడలేదు ఈ మధ్యకాలంలో. సో నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట, అనిపించింది. సో గ్యారంటీగా మంచి స్క్రిప్ట్ అయ్యి చేస్తారనుకున్నాను. అందుకని నేను పిలిచిన వెంటనే నేను నార్మల్గా వెళ్ళాను. నేను డైరెక్టర్ అవన్నీ పక్కన పెట్టి ఆడిషన్ చేశాను. సో అది వర్కౌట్ అయింది. ఓకే, అంటే డైరెక్టర్ ఆల్రెడీ మీకు స్క్రిప్ట్ పరంగా బాగా అవగాహన ఉంది కాబట్టి ఒక చిన్న అంటే స్క్రిప్ట్ మీరు విన్నప్పుడు మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ అది ఉంది కదా. ఇప్పుడు ఎంత సమంత అయినా కూడా ఇప్పుడు మనకేదో వచ్చింది కదా అని చేస్తాం. లేదు, మీరు అన్నదంటే కరెక్ట్. నాకు స్క్రిప్ట్ చాలా నచ్చిందండి. అంటే ఆ ఇంప్రెషన్తో వెళ్ళాను. స్క్రిప్ట్ వినగానే ఫస్ట్ కథలోనే చాలా ఫ్రెష్నెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, చిన్న ఎమోషనల్ టచ్ ఉంది, కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది. యాక్చువల్లీ అంటే కొంచెం కొత్త స్క్రీన్ ప్లే, కొత్త ఎంటర్టైన్మెంట్, అది బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. దాంతోపాటు లైక్ అంటే సినిమా బండి డైరెక్టర్, సో అతనికి ఒక సెన్సిబుల్ వే ఉంది మేకింగ్ మీద, ఆ రెగ్యులర్ సినిమా మేకింగ్ చేయడం అనమాట. సో అవన్నీ అనిపించిన తర్వాత ఇంకా స్క్రిప్ట్ విన్నాక ఫస్ట్ సమంత గారు స్క్రిప్ట్ విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యారెక్టర్ నేనైతే వదులుకోకూడదు అని డిసైడ్ అయ్యి ఆడిషన్ చేశాను. ఓకే, మరి ఆవిడతో ఏమన్నా కలిసి చేసే సీన్స్ వచ్చినాయా? వచ్చాయి. మనం అంటే యాక్ట్రెస్ కింద చూసాము, 50 సినిమాలు అంటే పెద్ద పెద్ద హీరోలందరితో చేసింది కదా. సో మరి అలాంటి ఆవిడతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఏమన్నా పర్టికులర్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి. కొంచెం ఎదురుగా స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు చిన్న భయం ఉంటుంది, ఎంతైనా కొంచెం అంత పెద్ద యాక్ట్రెస్ కదా, కొంచెం ఆ భయం అయితే నాకు అనిపించింది. ఆవిడ చాలా క్యాజువల్గా మాట్లాడేసి, ఎందుకు అలా గౌరెడ్డి నువ్వు ఆల్రెడీ చాలా సీన్లు చూసాం, మామూలుగా చేయలేదు, గట్టిగా చేసావు, మళ్ళీ ఎందుకులే ఎంత నువ్వు అని కొంచెం క్యాజువల్ చేశారు. అక్కడి నుంచి చేయడం అంటే ఏమన్నా ఆవిడ ఏమన్నా షేర్ చేసుకునే ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా, షేర్ చేసుకోదగ్గ, అందుకే సమంత అయింది అని చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ ఏమన్నా చూసారా మీరు? అంటే సీన్ అప్పుడు దాకా ఎంటర్టైన్గా మాడతారు, ఒక్కసారి షార్ట్ ముందు అనగా మూమెంట్ వస్తుంది అనగానే ఇంకా మనకు సంబంధం లేదు, ఇప్పుడు దాకా మనతో మాట్లాడారు కదా, మనం బాగానే ఇంకా ఆ మూడ్లో ఉండిపోతాం, కానీ సడన్ గా స్విచ్ ఆఫ్, ఇది స్విచ్ ఆఫ్, మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో యాక్టర్గా నాకు అది అది టర్న్ అంతే, ఇమీడియట్లీ ఆ మూడ్లోకి వెళ్ళిపోయి ఇంకా దానిలోనే ఉంటారు అనమాట. సో అదొకటి నాకు బాగా అనిపించింది. ఎస్. అయితే మరి టోటల్ సినిమా షూటింగ్ అంతా కూడా గవిరెడ్డి ఓన్లీ యాక్టర్ కింద ఉన్నాడు, అప్పుడప్పుడు డైరెక్టర్ అని తొంగి చూసాడు? తొంగి చెరలేదు, లేదు అస్సలు. అంటే మనం డైరెక్ట్ చేసినప్పుడు ఎవరైనా యాక్టర్స్ వచ్చి ఏదైనా కొంచెం అలా అయినప్పుడు మనకి ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా, సో అటువైపు వెళ్ళినప్పుడు కూడా మనం అది స్విచ్ ఆఫ్ చేసి డైరెక్టర్కి ఏం కావాలి దాని అది కరెక్టే. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతుందంటే ఈ క్వశ్చన్, మిగతా యాక్టర్స్ ఏమైనా చెప్తే మనం తీసుకోపోతాం అనేది అది ఓకే, బట్ అంటే మీకు ఆల్రెడీ రైటింగ్ పరంగా ఉంది. రైటింగ్ పరంగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బ్రో, మనం ఏదైనా ఫ్లోలో డైలాగులు ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ న్యాచురల్గా నాకు అనిపించిన కొన్ని పదాలు వాడేస్తాను, వాటికి ప్రాబ్లం చెప్పలేదు డైరెక్టర్ గారు కానీ నెక్స్ట్ వసంత రైటర్ కానీ, అది మాత్రం చాలా బాగా తీసుకున్నారు. సో అవి రైటింగ్ వచ్చినప్పుడు మన ఫ్లోలో మన ఒరిజినల్ స్లాంగ్, ఆ వైజాగ్ యాసలో పదాలు పడతాయి, అది రైటింగ్ మీద ఉండకపోవచ్చు, అక్కడికి మన ఫ్లోని పెట్టి వాళ్ళు తీసుకొని అది బాగా యాడ్ చేస్తారు, అది మాత్రం చాలా బాగా. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడే ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, మీకేమో స్టోరీ ఒక 20 years బ్యాక్ జరిగిన స్టోరీ కదా, సో మరి అప్పటి బ్యాక్ డ్రాప్ చేయడం కానీ అప్పుడు మాటలు కానీ కొన్ని మాటలు ఇప్పుడున్న మాటలు అప్పుడు వాడలేం కదా, సో ఎలా ఆ బ్యాక్ డ్రాప్ ఆ సెటప్ అదంతా ఎలా అనిపించింది? అంటే కథలోనే డిజైన్ చేస్తున్నారు వాళ్ళు, డైరెక్టర్ రైటర్ ముందే ప్రిపేర్ అయ్యి అలా డిజైన్ చేసుకున్నారు, సెట్ ఎలా ఉండాలి, మాటలు ఎలా ఉండాలి, అప్పుడు పరిస్థితులు ఎవ్రీథింగ్ ప్రాపర్ ప్లాన్ చేసి వాళ్ళు డిజైన్ చేసుకుని వచ్చారు అనమాట. అంటే సీరియల్ మీద సెట్ అయ్యారా పూర్తిగా? లేదు, సీరియల్ మీద సెట్ అయ్యారు కాదు బ్రో, లైక్ అంటే నేను అదే కథ ఇప్పుడు ఎంత హారర్ చెప్పినా, ఎంత లైక్ కామెడీ చెప్పినా కథ అనేది ఒకటి కావాలి. సో సీరియల్ అనేది కథ చెప్పడానికి ఒక లేయర్, అద్భుతమైన లేయర్ అంటున్నాను. దాని మీద ఎంత ఎంటర్టైన్ చేసినా ఇందులో ఉన్న కొత్తదనం ఏదంటున్నాను, దాని మీద ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సెటర్ అనేది నేను చెప్పను, ఎందుకంటే దాన్ని కథగా ఒక మంచి ట్రీట్మెంట్ లేయర్లో వాడాం. అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించిన దీంట్లో కూడా అంటే సీరియల్ కట్టింగ్ అని ఆడవాళ్ళు దెయ్యాలే మారిపోవడం, అంటే ఒకప్పుడు మనకి ఇది వినిపించేది రిమోట్ అంటే ఏదో ఒక 2 ఫేమస్ సీరియల్స్ వస్తున్నప్పుడు రిమోట్లు మగవాళ్ళు దాచుకునే పరిస్థితి, భోజనం కూడా పెట్టేవాళ్ళు, ఇలాంటివి అని విన్నాం. యాక్చువల్గా కొన్ని అప్పుడప్పుడు చదువుతాను, నేను కూడా ఇంట్లో ఫేసెస్ మా అమ్మ మా నాన్న మధ్య చూసాను. ఓకే, మరి అలాంటివి వాడారు కదా, సో అందుకని అంటున్నాను. నేనేమంటే కథ వినే వరకు నాకు కూడా అలాంటి ఒపీనియన్ ఉంది, బట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పాలనుకున్నారో నాకు బాగా నచ్చింది అన్న. యాజ్ ఎ డైరెక్టర్గా రైటర్గా నాకు ఏమనిపించింది అంటే, సీరియల్ మీద సెటర్లు వేసి చాలా కామెడీ సినిమాలు వచ్చి ఉండొచ్చు, దీన్ని అలా ఎంటర్టైన్ చేస్తూనే దానిలో ఒక చిన్న కథ చెప్పారు, అది చాలా బాగుంది. యాక్చువల్లీ కథ లేకుండా ఎంత ఎంటర్టైన్ నేను దాన్ని నమ్ముతాను. అది ఎండింగ్ వచ్చేసరికి చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది సినిమాలో. సో మరి సినిమా చూసుకున్నారు కాబట్టి ఒక యాక్టర్గా గవిరెడ్డి శ్రీనివాస్కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? లేదు, నేను వేసుకోలేను, నాకు తెలియదు. లేదు, మీరు చూసి పబ్లిక్ మన వాళ్ళ జనాలు అందరూ చూసి కొంచెం చూసిన వాళ్ళు ఏమన్నారు? ఆల్ఫా, పర్ఫెక్ట్ ఆల్ఫా. అంటే ఆల్ఫా మేల్ అంటే మళ్ళీ యానిమల్ కనెక్ట్ చేస్తున్నారా? లేదు. సో మా సినిమాలో ఒక ఆల్ఫా పురుషులు ఉన్నారు, సో దాని మీద మాట్లాడారు, చాలా బాగా అందరూ మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. ఎస్. మరి మీకు పేరు కింద చేసిన అమ్మాయి కూడా షీఈస్ ఫ్రమ్ అమెరికా కదా, శ్రావణి. సో మరి ఎలా ఉండేది ఆవిడ అంటే లైక్ నాకు చాలా ఇన్స్పిరేషన్, చాలా మంది అనిపిస్తారు అలా శ్రావణి కూడా, అంటే లైక్ ఒక యాక్ట్రెస్ అవ్వాలని ఎక్కడో అమెరికాలో ఉండి అక్కడ నుంచి ఫ్యామిలీని ఒప్పించి ఇక్కడికి వచ్చి అందరినీ వదిలేసి ప్రయత్నాలు చేస్తూ చాలా అంత ఇన్స్పిరేషనల్ జర్నీ అండి. సో ఫైనల్లీ అలాంటి అమ్మాయికి ఒక మంచి అవకాశం రాడు. అమ్మాయికి ఉన్న గొప్పతనం ఏంటంటే సార్, ఇంగ్లీష్ సడన్గా అటు వెళ్ళగానే అటు స్లాంగ్ మాడుతుంది, ఇటు రాగానే తెలుగు అమ్మాయి, ప్రాపర్ తెలుగు అమ్మాయి, తెలుగులో రాని తెలుగు అద్భుతంగా మాడుతుంది. అవునవును. సో తనతో అంటే లైక్ ఆ జర్నీ మొత్తం అంటే లైక్ ఒక
కంఫర్ట్ చాలా బాగా మళ్ళీ ఆలోచన విధానం తన ఈస్ట్ అయితే అది వెస్ట్, అది పక్కన. అందుకనే సినిమాలో బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయిందండి యాక్చువల్లీ చేసేటప్పుడు. ఓకే ఓకే. అంటే ఆలోచన విధానం అంటే లైక్ తను అంటే యుఎస్లో పుట్టి పెరిగింది, తను వేరేలా అంటే లైక్ చాలా సెన్సిబుల్ అమ్మాయి. లైక్ ఏదైనా అంటే అయ్యో అక్కడ అలా జరిగిందా, వెళ్ళి సెట్లోకి వెళ్ళాం అనుకోండి, సెట్లో ఏదైనా పడి ఉంటే తను తీసేస్తుంటది. అమ్మ దానికి ఆటోళ్ళు ఉన్నారు వాళ్ళు తీస్తారు, నువ్వు నీ పని మీద ఫోకస్ అలా కాదు కాబట్టి బాగోదు బా గుచ్చుకుంటే, అంత సెన్సిబుల్ అమ్మాయి. ఓకే ఓకే. చాలా మంచి అమ్మాయి. ఎస్. అంటే ఉన్న వాళ్ళందరిలో మీరు ఒక రకంగా సీనియర్. అంటే సీనియర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉన్నారు, ఎక్కువ ఎక్స్పోజర్ చూసారు కదా. సో మరి ఎలా ఉండేది మీ ట్రీట్మెంట్? అందరితో పాటు కలిసిపోయి ఉండేదా, లేదంటే కొంచెం ఏమైనా స్పెషల్గా చూసేవాళ్ళ? లేదు అందరితోని నేను కూడా అలా కలిసిపోయాను. లేకపోతే వాళ్ళతో మనం కలిసిపోలేకపోతే ఇంకా అది వేరియేషన్ స్క్రీన్ మీద కనిపించేస్తుంది. లైక్ ఇప్పుడు హర్షిత్, చరణ్ వాళ్ళు యాక్టర్స్గా చాలా మంచి యాక్టర్స్, అలాగే చేస్తున్నారు బాగా. సో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర కొంచెం తోపు తురుము అలాంటి బిహేవ్ చేసిన, లేదంటే ఇప్పుడు వీళ్ళతో మనం మాట్లాడాలా అనిపించి స్క్రీన్ మీద కనిపించేస్తుంది, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది. సరే సెట్లో ఉన్నంత వరకు ఉన్నాను, బయట ముందు ఫ్రీ అయిపోవాలి. సో నేను ఆ ఫ్రీ చేసేసాను, వెళ్ళాను. సో దాంతో అందరం హ్యాపీగా వర్క్ చేస్తాం. యా. మరైతే మీ ఫ్రెండ్ ఏమంటున్నాడు? మావాడేముంది ఫుల్ బిజీ, తమిళ్లో సినిమా తరుణ్, రాజ్ చేస్తాడు. తరుణ్ తమిళ్లో బిజీ సినిమా చేస్తున్నాడు. మారుతి గారి బ్యానర్లో ఒక 2 సినిమాలు స్టార్ట్ అయ్యాయి. సో మళ్ళీ బిజీగా ఉన్నాడు. మరి అంటే బేసిక్గా ఆప్తమిత్రులు అన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఫ్లాప్ వచ్చినప్పుడు అప్పుడు మనకు ఒక చిన్న షోల్డర్ ఇవ్వాలి కదా. మళ్ళీ తర్వాత 2 సినిమాల తర్వాత మళ్ళీ 3వ సినిమా చేయలేకపోయారు, లేకపోతే కుదరలేదా? లేదు, ఎప్పుడైనా చేసేస్తాం అనుకుంటే ఎప్పుడైనా చేసేస్తాం, అసలు అదేం ప్రాబ్లం లేదు. సో మావాడు నాకు ఎప్పుడు భుజం తడతాడు, నేను ఎప్పుడు మావాడు భుజం తడతాను, అసలు అలాంటిది ఏమీ లేదు మా ఇద్దరి మధ్య. ఎనీ టైం అంటే మొన్న మధ్యన కొంచెం బాగా ఇబ్బంది పడ్డాడు కదా. అవును. ఆ టైంలో కలిసారా? కలిసాను మాట్లాడాను. భలే వాళ్ళండి మన ఫ్రెండ్. మనం టైంలో మనం జరిగిన మనకు తెలియదు కదా, అదే అడుగుతున్నాను. కలిసాం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అంతా సెట్ అయ్యాడా? మైండ్ సెట్ అంతా ఫ్రీ అయింది? ఆల్రెడీ గత 2 months నుంచి జరుగుతున్న మా అయితే 15-20 days ఆ డిస్టర్బెన్స్ లో ఉన్నాడు. తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ చేసాడండి అసలు. అంటే ఎప్పటి నుంచో మీరు చూసారు కదా. సో దాంట్లో ఏంటంటే కొంతమందికి వచ్చి చెప్పిన తర్వాత ఏంటంటే నిజమా రాజ్ తరుణ్ ఇలాంటి వాడా అని, అంటే అందరూ నమ్మకపోయినా కొంతమంది అనుకున్నారు. బట్ మరి మీరు అంటే ఆ టైంలో ఎలా మీరు ఇది చేశారు అతను? అంటే ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ అనేది ఎవరికైనా కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కదా. రాజ్ తరుణ్ ఇలాంటి కూడా అనే మాట చాలా పెద్ద మాట కదా. సో దాని నుంచి బయటకు రావాలంటే అంత ఈజీ కాదు కదా. సో యాజ్ ఏ ఫ్రెండ్ కింద మీతో ఏం చెప్పుకున్నాడు, మీరేం చెప్పారు? లైక్ అంటే మా ఇద్దరి మధ్య కొన్ని పర్సనల్స్ ఉంటాయి, మా ఇద్దరు సీరియస్ ఉంటాం. బట్ నాకేమనిపించిందంటే అనుకున్నట్టు జరగమండి. కొన్ని అవి తారుమారు అవుతుంటాయి. ఆ టైంలో ఇలాంటివన్నీ బయటకు వస్తుంటాయి. లైక్ అంటే సిచ్యువేషన్లు ఎలా మారుతాయో మనం చెప్పలేం. బట్ ఇలాంటి టైంలో స్ట్రాంగ్గా నిలబడాలి. దాన్ని ఒకవేళ అలాంటి టైంలో వీక్ అయితే ఫ్రెండ్స్ అన్న వాళ్ళు పక్కన ఉండాలి. సో ఆ టైంలో తరుణ్ సో నాకు తెలిసి దాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. తన వైపు నుంచి తను ఎలా బిల్డ్ అవ్వాలనుకున్నాడు. ఇమీడియట్లీ మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయాడు. సో మాతో షేర్ చేసుకున్న దానికి మేమేం మాట్లాడాలో అది మాట్లాడాం. సో పక్కనే ఉన్నాం మేమైతే, అది మాత్రం చెప్పగలం. అయితే ఒక పక్కనేమో యాక్టర్ కింద, ఒక పక్కనేమో డైరెక్టర్ కింద ఆల్రెడీ 2 సినిమాలు చేశారు. మరి రైటర్ కింద ఒక రైటర్షిప్ మల్లేని గారితో, గోపిచంద్ మల్లేని గారితో. సో ఆయనతో ట్రాక్ ఎలా కుదిరింది? లైక్ ఫస్ట్ సినిమా తర్వాత కొంచెం 2వ సినిమా రన్నింగ్ జరుగుతుంది. ఆ టైంలో కొంచెం స్ట్రగ్లింగ్. ఫస్ట్ సినిమా అనుకున్నంత ఓకే, ప్రొడక్షన్ ఫుల్ ప్రొడక్షన్ వాళ్ళు ఫుల్ డబ్బులు వచ్చాయి, అంతా వచ్చింది. కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. సేఫ్ పెంచారు. 2 సినిమాల్లో ప్రొడక్షన్లో ఫుల్ హ్యాపీ అండి. ఫస్ట్ సినిమా సేఫ్ పెంచారు. సేఫ్ మామూలు సేఫ్ కాదు, దాని బడ్జెట్కి డబుల్ బడ్జెట్ సేఫ్ చేసింది వాళ్ళకి. సో దాంతో అప్పుడు కొంచెం ఇబ్బందులు, స్ట్రగ్లింగ్, అలాంటి టైంలో క్రాక్ సినిమా రైటింగ్ అవకాశం వచ్చింది. ఇంకా అక్కడ నుంచి లైక్ గోపి గారు మై బిగ్ బ్రదర్ యాక్చువల్లీ. ఆ రోజు నుంచి ఇంకా నాకు అంటే బేసిక్గా ఆయన అప్పటికే పెద్ద డైరెక్టర్ కదా. సో మనకి అంటే ఆల్రెడీ ఒక సినిమా చేసి డైరెక్టర్ కింద మళ్ళీ తీసుకుంటామని ఆలోచిస్తారు కొంచెం. బట్ మీకు ఎలా ఆయన అసోసియేషన్ అనేది? అంటే రైటింగ్ వేలంత నచ్చింది అనుకోండి, అది డైరెక్టర్ అయినా ఏముందండి, మనం వెళ్ళి పని చేస్తాం. సో ఆయనకి ఏం కావాలి అది ఉంటుంది. మనం ఆయనతో పాటు సింక్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నా సింక్ అయింది. సో అందుకని ఆయనతో జర్నీ మొదలైంది. సో అది నా లైఫ్లో కొంచెం ఆ టైంలో బిగ్గెస్ట్ చేంజ్ యాక్చువల్లీ. బట్ కాకపోతే మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఫస్ట్ సినిమా ఎలా ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అయిపోయారు కాబట్టి అంటే మనం డైరెక్టర్ కింద ఫెయిల్ అవ్వలేదు అనే ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కదా. బట్ డైరెక్టర్ కింద వెళ్తే ఏంటంటే దానికి ఉండే రెస్పెక్ట్ కానీ, దానికి ఉండే రెమ్యూనరేషన్స్ ఇవన్నీ వేరే ఉంటాయి. రైటర్ అనేది ఇంకో కొత్త జాబ్ కదా, బట్ సేఫ్లో ఉంటాము. సో అప్పుడు ఏం ఆలోచించారు మరి ఆ రైటర్ కింద టర్న్ తీసుకు? అంటే సినిమా మనం అనుకున్న అందాక ఏదైతే కొంచెం ప్రొడక్షన్ నుంచి జనాల నుంచి కొంచెం అది వచ్చిన తర్వాత
ఆ టైంలో నేను సర్వైవల్ అవ్వాలి బ్రో, సర్వైవల్ అవ్వాలి, ముందు నిలబడాలి, పని చేయాలి. ఒకవేళ నాలో ఏదైనా తక్కువగా అనిపించింది నేను బెటర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అయినా, సో ఆయనకు మళ్ళీ రవితేజ గారితో డాన్ సీన్ బలుపు తర్వాత క్రాక్ లాంటి ఒక సినిమా మళ్ళీ యాట్రిక్ కాంబినేషన్ రాబోతుంది. దాని దగ్గర అక్కడ పనిచేసే అవకాశం వచ్చింది మనకి. సో దాని నుంచి ఇంకా బెటర్ అవుతుంది అనిపించింది. సో అందుకని నేను రైటర్గా వర్క్ చేయాలని అనుకున్నాను. మరి అంటే ఓన్లీ రైటింగ్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ వరకైనా సెట్స్ లో కూడా సెట్స్కి వెళ్ళాలి, ఎప్పుడన్నా సరదాగా అలా ఆయన పిలిచినప్పుడు సరదాగా ఎప్పుడన్నా వెళ్తాం తప్ప రైటింగ్ స్క్రిప్ట్ అనుకున్న కాడ నుంచి షూటింగ్ వెళ్ళే వరకు, షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ ఆఫీస్లో డిస్కషన్ ఉంటుంది, డైలాగ్ వర్షన్ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ త్రోట్ ఉంటాం. బట్ షూటింగ్ మాత్రం తక్కువ, ఎప్పుడైనా సరదాగా వెళ్తాం. మరి నెక్స్ట్ వీరసింహారెడ్డి కూడా చేశాను, ఆయనతో వీరసింహారెడ్డి చేశాను, మొన్న జాట్ కూడా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ బాలయ్య గారు చేస్తున్నాను, మళ్ళీ చేస్తున్నాను ఆల్రెడీ స్క్రిప్ట్ లో. పక్కన ఇది వదలట్లేదు మొత్తం టోటల్ గా. అంటే డోంట్ లీవ్ ఎనీ స్టోన్ అంటారు కదా, అంటే ప్రతి ఒక్క రాయిని తిప్పినట్టు యాక్చువల్గా మొత్తం టోటల్గా అన్నీ టచ్ చేస్తున్నారు అన్ని డోర్లు. చేయాలి, బాగా అనిపిస్తుంది చేద్దాం. అయితే జాట్ వచ్చేసరికి ఏంటంటే తెలుగు డైరెక్టర్, చాలా మంది తెలుగు యాక్టర్స్ ఉన్నారు, తెలుగులో రిలీజ్ చేస్తారు. తెలుగులో రిలీజ్ అయ్యేది ఎందుకని అంటే అది లైక్ టైం కూడా సెట్ అవ్వలేదు యాక్చువల్లీ. టైం అయిపోయింది, షూటింగ్ లాస్ట్ వరకు చేసి కొంచెం హిందీలో రిలీజ్ చేయడానికే టైం సరిపోలేదు. సో దానివల్ల ఇంకా చేయలేదు, నాకు తెలిసి టైం సరిపోలేదు వాళ్ళకి. మరి ఇప్పుడు నెక్స్ట్ టైం చేయొచ్చు కదా, అప్పుడు 1 వీక్ తర్వాత రిలీజ్. దాని తర్వాత ఇంకా వాళ్ళకి ప్రొడక్షన్ వాళ్ళకి డైరెక్టర్ ఉంటాయి కదండి, దానివల్ల ఇంక వద్దనుకున్నారు అనుకుంటున్నాను. మరి బాలయ్య గారితో ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా వీరసింహారెడ్డి చేసిన టైంలో? ఒక 2 సార్లు కలిసాను నేను ఓపెనింగ్ సార్, తర్వాత డైరెక్టర్ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఏమన్నారు? రైటర్ మన టీం రైటర్ అని అంటే ఎవరు అన్న నరసింహ, పూరి అదా అన్నారు. ఎవరు? పూరి గారు, నరసింహ పూరి గారు అదా దిగారు. సో మొత్తానికి అంటే పలకరించే తీరు ఎలా అనిపించింది అంటే అంత పెద్ద యాక్టర్ని ఫస్ట్ టైం? అంటే రైటర్ అంటే ఆయనకు ఒక చాలా రెస్పెక్ట్ అండి. రైటింగ్ రైటర్ గారు రండి అన్నారు అన్నమాట. అంటే అది ఆయన అంటే లైక్ ఆయన చెప్పినప్పుడే ఒక పిలుపులోనే ఒక హానెస్టీ కనిపించేస్తుంది కదండి, అది బాగా అనిపించింది అన్న. ఎస్ అదే మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక డైరెక్టర్ కింద ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి రాబోతున్నారని చెప్పి తెలిసింది. సో మరి ఏంటి అది, ఎలా వచ్చింది, ఎంతవరకు జరుగుతుంది, ఎలా ఉన్నాయి వర్క్? ఆల్రెడీ 3 years నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం అండి. హోంబలిలో జరుగుతుంది. సో మేబీ విత్ ఇన్ ఒక ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక ఫైనలైజ్ అయ్యి ఒకటి క్లారిటీగా. ఎస్ అంటే మనకు హోమ్లీ అనగానే నెక్స్ట్ ఇమీడియట్గా గుర్తొచ్చే పేరు ప్రశాంత్ నీల్, ఎందుకంటే ఆయన చేసిన KGF దాంట్లోనే, సలార్ దాంట్లోనే. సో ఈ ఉంది కదా, సో మరి ఆయన అసోసియేషన్ ఏమైనా ఉందా? ఉందండి. ఆయన స్క్రిప్ట్ నాకు ఫైనల్ చేసి కొంచెం హోంవర్క్ పంపించి ఆయనే ఇప్పుడు నాకు బ్యాక్అప్గా నించొని నన్ను ముందుకు పుష్ చేస్తున్నారు ఆయన, ప్రశాంత్ గారు వల్ల. సో అంటే ఎక్కడి నుంచి థ్రెడ్స్ మీకు ఇలా కలుస్తాయి అంటే, ఎక్కడ సంబంధం లేని థ్రెడ్స్ అన్నట్టు, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆఫర్? అది వేరే ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆయన, ఆదర్శ్. సో తన ద్వారా వెళ్ళి కథ చెప్పారు అనమాట ఒకసారి, ఇది 3 years బ్యాక్. ఆయనకు నచ్చింది, అక్కడ నుంచి అది మూమెంట్ స్టార్ట్ అయింది. మీకు అంటే ఇండస్ట్రీకి వచ్చి ఏం సాధించారంటే మీరు ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు, ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ సాధించానని చెప్పి. ఒక ఫ్రెండ్స్ ఏమో డైరెక్టర్ కింద ఇంట్రొడ్యూస్ చేశారు, ఒక ఫ్రెండ్ ఏమో అంటే ఉపయోగపడే ఫ్రెండ్షిప్. అది ఇండస్ట్రీలో నేను బాగా నమ్మేది ఒకటండి, ఫ్రెండ్షిప్ చాలా బాగా ఉపయోగపడింది. రెండోది, ఇండస్ట్రీలో ఎవరు డబ్బు సాయం చేయకపోయినా పర్లేదండి, కానీ మాట సాయం చేసేవాళ్ళు కావాలి. లైక్ అంటే మనం కథ రాసుకున్నాం, ఇక్కడ నుంచి అక్కడికి చెప్పేవాళ్ళు, మా ఫ్రెండ్ కథ రాశారు అంటే తనకు పరిచయం ఉండి ఉంటుంది. అవునవును, ఓకే నేను మంచి కథ విన్నానండి అని చెప్పేవాళ్ళు కావాలి. అలాంటి ఫ్రెండ్స్ అయితే నాకు ఉన్నారండి. వశిష్ఠ అవ్వచ్చు, శ్రీకాంత్ నా ఫ్రెండ్ అవ్వచ్చు, నాగా, ఇలా కొంతమందిని నేను అయితే. వశిష్ఠ కూడా ఫ్రెండే మీకు? ఓకే ఓకే ఓకే. మరి ఆయన పెద్ద సినిమాతో రాబోతున్నాడు కదా, నేను దానికి కూడా డైలాగ్స్ రాశారు. అన్ని తవ్వితే వస్తున్నట్టు మీ దగ్గర ఏది చెప్పుకోరు, అన్ని దాచుకుంటున్నట్టున్నారు. సినిమా కూడా వర్క్ చేశాను రైటింగ్. ఎలా ఉండబోతుంది మరి అని మీకు తెలిసింది చెప్పండి. అంటే మాకు అంటే లీక్ చేయకూడదని అలా లేదు, అదే సినిమా చాలా బాగుండిపోతుంది. లైక్ మాస్ కమర్షియల్ న్యూ జోనర్ అంటే యాక్షన్ సినిమా వస్తుంది. అదే కాకపోతే ఫస్ట్ వచ్చిన టీజర్ వచ్చిన తర్వాత ట్రోలింగ్స్ వచ్చినాయి, అంటే ఇంత లేట్ అవ్వడానికి కూడా కారణం అదేనేమో కదా. మరి ఇప్పుడు అంటే అది కారణం కాదులేండి, అంటే లైక్ మాకు తెలిసిన అంటే బయట ట్రోల్ వల్ల సినిమా, ట్రోల్ వల్ల కాదు, దాంట్లో ఉన్న గ్రాఫిక్ క్వాలిటీ. అప్పుడు మేబీ సీజీ అప్పటికప్పుడు ఏదైతే టీజర్ రిలీజ్ చేయాలనుకున్నారో ఆ టైంకి దాని వరకే వర్క్ జరిగి ఉంటుంది. సో దాని తర్వాత సినిమా అంతా వర్క్ చేయాల్సింది చాలా ఉంది, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే సీజీ చాలా ఎక్కువ ఉంది సినిమాలో అనేది.
సో చాలా ఎక్కువ ఉంది వర్క్. సో అది అప్పటికప్పుడు అనుకుని అది చేశారు. అది కొంచెం ట్రోలింగ్ ఎవరైతే అన్నారో కొంతమందికి నచ్చలేదు, వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. దీన్ని డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అందరూ ఓకే, ఏది బాగోలేదు ఎందుకు బాగోలేదు ఒక రీచెక్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ బ్యాకప్ అంతా ఒకటి జరుగుతుంది, ఎందుకంటే అంత సినిమా ఉంది కాబట్టి సీజీ వర్క్ అంతా ఎక్కువ ఉంటుందా, సీజీ వర్క్ ఉంటుంది. సో దాన్ని ఓకే ఇక్కడ నుంచి ఇలాంటి రిజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకొని నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇవ్వబోతున్నారు. ఓకే, అంటే చిరంజీవి గారు ఇప్పుడు 150 సినిమాలు పైన చేశారు. ఇప్పుడు ఆయన చేయని క్యారెక్టర్ లేదు, ఆయన చేయని జోనర్ లేదు. ఎందుకంటే మీరు చెప్పిన ఈ సైన్స్ ఫిక్షన్ ఈ ఇప్పుడు చెప్పిన జానర్ కూడా ఇప్పుడు జగదేక్ వీరుడు అతిలోక సుందరి మళ్ళీ 9th రిలీజ్ అవుతుంది కదా. సో ఇవన్నీ చూసేసాం. సో మరి కొత్తగా ఏం చూపించబోతున్నారు మళ్ళీ? నేను అదే అన్నానండి, చిరంజీవి గారు అన్నీ చేసేసారు, బట్ అందులో ఏదో ఒక ఫ్రెష్నెస్ లేకపోతే చిరంజీవి గారు కూడా ఒప్పుకోరు. సో ఆ ఫ్రెష్నెస్ డైరెక్టర్ పట్టుకున్నాడు కథలో అంటున్నాను. అంటే మొత్తం అంతా నేను ఆయన క్యారెక్టర్ కానుంచి ప్రతిదీ కొత్తగా డిజైన్ చేస్తామని ఇప్పుడు మీరు అన్న దాంట్లో మేము చెప్పలేం కానీ, బట్ ఒక ఫ్రెష్నెస్ అయితే కథలో ఉంది. అది మాత్రమే బాస్కి నచ్చింది, చిరంజీవి గారికి నచ్చి ఓకే చేశారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు మీరంటే మీరే కాదు, మనం అందరూ కూడా 90s కిడ్స్ 80s కిడ్స్ అందరూ కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు. చాలా డైలాగులు ఇప్పుడు కన్నా కూడా చిరంజీవి గారు ఒక 10 డైలాగులు చెప్పామన్నా అనర్గంగా చెప్పేస్తాం, ఎందుకంటే అంత రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. మరి మనకి ఒక రైటింగ్ షిప్లో కూర్చున్నప్పుడు రాస్తున్నప్పుడు ఎలా అవన్నీ మర్చిపోయారా, లేదంటే ఆ టచ్ ఉండేలాగా ఏమన్నా కొంచెం ఆ వింటేజ్ చిరంజీవి లుక్ అనేది బాగా వినిపిస్తుంది? లైక్ లుక్ కూడా బాగా సెట్ అయింది యాక్చువల్లీ, చాలా అద్భుతంగా వచ్చింది అందరూ, అది మాత్రం బాగా అప్లోజ్ వచ్చింది. బట్ మీరన్నట్టు చిరంజీవి గారి సినిమాకి పనిచేసినప్పుడు గ్యారంటీగా మనం ఎంత ఆలోచించినా ఆయన వచ్చేస్తుంటారు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న డైలాగ్ కానీ ఇవన్నీ మనకి ఇమీడియట్ గా నోటి మీద కదిలేరు డైలాగులు కదా. బట్ మేము పని చేసినప్పుడు దానికన్నా బెటర్ రాయాలి, దానికన్నా ఎంతో కొంత మంచిదాన్ని చేయాలి అని మాత్రం ప్రయత్నం అయితే చేస్తాం కదా. ఆ ప్రయత్నం అయితే చేసాం. సో ఫుల్లీ అదిరిపోద్దని అనుకుంటున్నాను సినిమా. సరే, బాగుండాలని కోరుకుంటామండి ఇప్పుడు కూడా. సో మరి ఇక ప్రశాంత్ నీల్ గారితో ఇన్ని సంవత్సరాలు పనిచేశారు కదా, అంటే దాదాపు 3 years నుంచి వర్క్ అవుతుంది ఆయనతో ట్రావెలింగ్. సో ఈ 3 years ట్రావెలింగ్లో అంటే ఒక్కొక్క డైరెక్టర్ నుంచి మనం ఎంత ఏదైనా కూడా సినిమా అనేది ఏంటంటే నేర్చుకుంటూనే ఉండాలి. అది ఈ రోజుతో అయిపోయింది అని చెప్పడానికి ఉండదు కదా. సో ప్రశాంత్ నీల్ అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు అని అనుకోవడానికి మీకు అనిపించిన క్వాలిటీస్ ఏంటండి ఆయనలో? చాలా సిన్సియర్గా వర్క్ చేసేసుకుంటారండి. రెండోది ఐడియాలజీ చాలా పెద్దగా ఉంటుందండి. సో అవి రెండు. మరి ఆయన రైటింగ్ టీంలో ఆయన ఒక్కళ్ళని ఇంకెవరన్నా ఉంటారా? ఇంకా ఆయనే మేజర్ ఉంటారండి, ఒకరిద్దరు టీంలో ఉంటారు. మరి మీకు ఎప్పుడు ఆఫర్ చేయలేదా? లేదు, నేను నా స్క్రిప్ట్ ఆయన టైం ఇచ్చినప్పుడల్లా నేను నా స్క్రిప్ట్ చెప్పి సార్ ఏదన్నా ఉంటే నాకు ఒక ఐడియా ఇవ్వండి అని చెప్పి. ఆయన ఏమన్నా ఇంప్లిమెంట్స్ ఏమన్నా ఉన్నాయి మీ స్క్రిప్ట్లో ఆయన ఐడియాలజీ? అవునండి, అవి రేపొద్దున సినిమా వచ్చాక ఏదైతే చేస్తున్నాం ఆయన కొన్ని ఐడియాలు త్రో చేస్తారు, కొంచెం పుష్ చేస్తున్నారు నన్ను గట్టిగానే. ఎస్, అంటే అంత పెద్ద డైరెక్టర్ మనకి అంటే మనకి టైం ఇచ్చి మనని వినడం, అంటే మనం రికమెండ్ చేయడం, అది కూడా అది లిటరలీ మన అదృష్టం అనుకునే నేను అనుకుంటున్నాను. అదృష్టం. రెండోది ఏంటంటే టాలెంట్ లేకపోతే ఎవరు చేయరు కదండి. అదేలేండి, బట్ అంటే మనం అంటే నేను దీని చిన్న ఎడ్జ్ అదృష్టం మాట ఎందుకంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ మనుషులు అనేది టాలెంట్తో పాటు అది నేను లైక్ మేబీ మనకి అదే చిన్న ఆ టైం అంటారు కదా, ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా అవగింజలు అంత అదృష్టం ఉండాలని చెప్పి. అలా నేను దాన్ని బేస్ చేసి మీకు చెప్పాను. మీకు ఆవగింజ అంత కాదు, ఇంకా దానికి పెద్ద గింజ ఏదైనా ఉంటున్నట్టు యాక్చువల్గా, ఎందుకంటే ఇలాంటి థ్రెడ్స్ అన్నీ కనెక్ట్ అవ్వడం అది అదంతా కూడా. సో మరి నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అనేది ఇప్పుడు గర్జన బాగా అసలు ఏమి కనీసం ఒక టేజర్ కూడా రాకుండానే విపరీతంగా వినిపిస్తుంది కదా. సో దానికి సంబంధించి ఎప్పుడన్నా ఏమన్నా తెలుసా మీకు? మాకేం చెప్పొద్దు, మీకు తెలుసా? అట్లీస్ట్ నాకేం తెలియదు. అంటే షూట్ జరుగుతుందని తెలుసు, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ డిస్కషన్లో ఉంటారు, నేను పక్క వచ్చేస్తాను. బట్ అంటే సలార్ కేజీఎఫ్ తర్వాత వస్తుంది కాబట్టి, అది దేవరా తర్వాత ఈయన ఉన్నారు కాబట్టి లైక్ అంటే ఈ ట్రావెలింగ్లో ఆయనతో అర్థమైంది ఏంటంటే ప్రశాంత్ గారి ఆలోచన అనేది ఇంకా అది వేరే స్థాయిలో కనబడుతుంది. చాలా చాలా అంటే లైక్ మొన్న మైత్రి గారు చెప్పినట్టు డ్రాగన్ మొత్తం చుట్టేస్తా పేరులోనే ఉంది, డ్రాగన్ ఉంది కదా, అలా రెక్కలు ఇరుచుకుంటూ మీదకి తిరుగుతూ ఉంటుంది. అది అయితే నాకు అనిపిస్తుంది ప్రశాంత్ గారితో ఉన్న కొంచెం ఆ ట్రావెల్ అసోసియేషన్ అయితే ఒక సునామీ క్రియేట్ చేయబోతున్నాను మాత్రం నేను నమ్ముతాను. ఎస్, అయితే అంటే ఎక్కువ మందికి ఎందుకు డిస్కషన్ పాయింట్ అయిందంటే ప్రశాంత్ గారు ఇంత సినిమాలు చూసుకుంటే కనుక యష్ బాగా బాడీ పెంచి ఒక తర్వాత సలార్లో ప్రభాస్ గారు కూడా ఇలాగ, బట్ దీంట్లో రెండిట్లకి కాంట్రాస్ట్గా మొత్తం లీన్ లుక్ తీసుకొచ్చేసారు హీరోని, సినిమా గురించి అలా చేశారు. సో అది అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అదే ఇంట్రెస్టింగ్ కదండి, అంటే అదే ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు ఇద్దరు అని అర్థం అవుతుంది కదండి. ఆ లీన్గా అయ్యి అలా
ఆయన ఎంత పవర్ఫుల్గా ఉండబోతున్నారు అనేది అర్థమవుతుంది నాకు కూడా, మీరన్నట్టు ఆ లీన్ లుక్లో చూసాక. మీకు ఏదో తెలిసి ఉంటుంది కానీ బట్ చెప్పకూడదని చెప్పట్లేదని నాకు అర్థమవుతుంది. సో యాస్ కమింగ్ టు శుభం, అంటే పేర్లోనే పెట్టుకుంది ఆవిడ కరెక్ట్గా శుభం జరుగుతుంది అంటే. బేసిక్గా మనకి పాత సినిమాల్లో శుభం కార్డు వేసేవాళ్ళు, అంటే ఆల్ హ్యాపీస్ అన్నప్పుడు శుభం కార్డు పడేది. బట్ ఆవిడ ఫస్ట్ సినిమాకే శుభం అని పెట్టారు కదా. సో మరి శుభం అనే సినిమాకి ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి చూడాలంటే దేనికి రావాలి? చాలా సినిమాలు వస్తున్నాయి, కొన్ని ఓటీటీలో చూసేస్తున్నాం. ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే దేని గురించి రావాలి థియేటర్స్కి? ఏం ప్రామిస్ చేస్తారు ఆడియన్స్? అంటే ఫస్ట్ అంటే కొత్తగా వచ్చాము కాబట్టి సమంత గారి ప్రొడక్షన్ అది నేను బలంగా చెప్పగలను. సమంత గారి మీద నమ్మకంతో రావచ్చని నేను బలంగా చెప్తున్నాను. రెండోది, ఇప్పుడు కథ మీదకి వస్తే లైక్ వచ్చిన వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్, మంచి హారర్, దాని నుంచి ఒక చిన్న కథ. సో ఫ్యామిలీ అంతా సరదాగా చూసుకొని ఈ 3 ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటున్నాను నేను. సో దానికోసం తప్పకుండా రావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎస్ మొత్తానికి చూడంగానే అంటే కొన్ని సినిమాల ట్రైలర్లు చూడంగానే ఆ వైబ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది, ఇది థియేటర్స్లో చూద్దాం అని చెప్పేసి. సో ఆ వైబ్ అయితే శుభం క్రియేట్ చేసింది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా జరిగిన ఆ విధానం అదంతా కూడా బాగా మిస్ అయినట్టున్నారు మీరు. ఉన్నారా? నేను మాట్లాడేది అదే నాకు లైక్ సమంత గారిలో శుభం సినిమా ఆవిడ అనౌన్స్ చేసినప్పుడు ప్రొడక్షన్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ అనుకుంటే ఎవరితోనో సినిమా చేయొచ్చు ప్రొడక్షన్ పెట్టి. లైక్ ఇంతమంది కొత్త యాక్టర్లు పెట్టి రిస్క్ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే కథ మీద నమ్మకంతో చేస్తున్నారు. నెక్స్ట్ ఆవిడ అలా చేయడం వల్ల ఇంతమంది యాక్టర్స్కి ఒక లైఫ్ వస్తుందండి. సినిమా నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి ఇప్పుడు ఎంత బడ్జెట్ అయిందో అది బయటకు వెళ్ళి ప్రాపర్టీ కొనుక్కొని సెటప్ చేయొచ్చు, అది రిస్క్ కదా. సో అది నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే లైక్ ఒక యాక్టర్స్ చేయడం అనేది మనం తక్కువ చూసాం. సో అది సమంత గారికి అందుకనే శుభం జరగాలని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. మీరే కాదు ఆడియన్స్ కూడా చాలా, ఎందుకంటే ఇప్పటివరకు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్న ఒక యాక్ట్రెస్ ఫస్ట్ టైం మీరు అన్నట్టు ఆడియన్స్ నమ్మి ఒక కథ నమ్మి ఒక సినిమా కొత్త కథ చెప్పాలని వస్తున్నారు కాబట్టి అది సీరియల్ బ్యాక్ డ్రాప్ చాలా మందికి ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్టర్ కింద సినిమాలు చేస్తూ ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఇలాగే మంచి మంచి రోల్స్ ద్వారా కూడా యాక్టింగ్ కూడా చేయాలని చెప్పి మీ కెరీర్ ఒక ఫ్లరిషింగ్ దీంట్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.